ఇట్ ఈస్ కాల్డ్ రీజనరా యాక్టివా. ఇది ఒక న్యూ టెక్నాలజీ బేస్డ్ ట్రీట్మెంట్. ఇది హెయిర్ రూట్స్ని, అంటే మనం ఇందులో ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో చేసినట్టుగా ఒక 40-50 హెయిర్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్న ప్లేస్లో ఆ రూట్స్ నుంచి ఆ స్టెమ్ సెల్, మనకి ఏదైనా హెయిర్ పెరగాలంటే ఆ స్టెమ్ సెల్ ఇంపార్టెంట్. పొటాటో తీసుకుంటే మనం ఆ కణుపు కనుక మనం పెడితే ఇట్ విల్ గ్రో. సేమ్ థింగ్ లైక్ షుగర్ కేన్. సో మనకు స్టెమ్ సెల్స్ మనకు హెయిర్ రూట్లో ఉంటాయి. సో హెయిర్ రూట్లో నుంచి ఆ స్టెమ్ సెల్స్ని 50 హెయిర్స్ తీసిన తర్వాత అది సెపరేట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ కలిపి ఇంజెక్ట్ చేస్తాం. యూజువల్గా ఆ నాన్ రెస్పాండర్స్ కూడా ఈ దాంతో చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది రీజనరా యాక్టివాతోని. ఇది ఎవరికి యూజ్ అంటే ట్రాన్స్ప్లాంట్ వద్దు, ట్రాన్స్ప్లాంట్ చేయించుకోను, ఆర్ నాకు ఎవ్రీ టైం నేను పిఆర్పీస్కి రాలేను, వాళ్ళకి ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అంటే ఒరిజినల్ హెయిర్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ మంచి ఆల్టర్నేటివ్. సో ఈ స్టెమ్ సెల్స్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్తో కలిసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఒక హైపోథసిస్ ఏంటంటే ఆ స్టెమ్ సెల్స్ నుంచి కొత్త హెయిర్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి. దీనికి ఉన్న ఒక మెయింటెనెన్స్ ఏంటంటే మన ట్రాన్స్ప్లాంట్ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా లోడ్ లైట్ లేజర్ థెరపీ, అంటే ఆ కొత్త రూట్స్కి స్టిమ్యులేషన్ అవసరం మనకు. సో దానికోసం లేజర్ లైట్ క్యాప్ కానీ, లేదంటే మినాక్సిల్ వీక్లీ అట్లీస్ట్ 5 to 6 times మినాక్సిల్ కానీ అది మీరు కంటిన్యూ చేస్తే రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది.